మన స్వర్ణగిరి క్షేత్రంలో మరొక ప్రత్యేకత చాలా ఉన్నది. జలనారాయణుడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్టుగా భగవంతుడు విష్ణుమూర్తి నారాయణుడు ఒక్కడే దర్శనమిస్తుంటాడట. మనకు ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లోకే కాకుండా మన యొక్క భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ నేపాల్ ఖాట్మాండులో ఉన్నట్టుగా మన దగ్గర మాత్రమే ఉన్నది. కోనేరులో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అవతారంతో మనకు జలనారాయణుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. స్వామి చెప్పాడట, వేద పుష్కరిణీ తటే, వేదాలతో కూడినటువంటి పుష్కరిణిలో నేను వస్తాను అని చెప్పినట్టుగానే ఇక్కడ మన స్వర్ణగిరి క్షేత్రంలో చతుర్వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదంతో కలిసి ఆ జలనారాయణుడు నీళ్ళల్లో పడుకొని మనందరికీ లోక కళ్యాణం జరగాలని దర్శనమిస్తున్నారు. స్వేద పుష్కరిణిలో అట గనక మనము స్నానం చేసి ఆ తీర్థాన్ని సాక్షాత్ విష్ణుమూర్తి పాదాల కింద ప్రవహించేటువంటి విరజా నదిని అందులో ఆవాహనం చేసుకొని స్వామివారికి ఎప్పుడూ కూడా ఆ యొక్క చక్ర తీర్థోత్సవ కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటాము. సుమారుగా 14 అడుగుల ఎత్తులో కేవలం ఇక్కడ నారాయణుడు మాత్రమే దర్శనమిస్తారట. ఎందుకంటే స్వామి ఒక్కడే వెళ్ళి ఆ వేద పుష్కరిణిలో స్నానం చేసినట్టుగా శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాంటి ఆ స్వామి ఒక్కడిని ఇక్కడ జలనారాయణుడిగా దర్శనమిచ్చి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి స్వర్ణగిరి క్షేత్రానికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జలనారాయణుని కూడా దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.